ఫోర్త్ ఆస్పెక్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే ఇంతకుముందు ఫ్రాంక్లీ ప్లానింగ్లో లేదు. ఇంతకుముందు ప్లాన్లో ఈవెన్ గవర్నమెంట్ కూడా అంత అడ్వాన్స్ లెవెల్లో విజువలైజ్ చేయలేదు. కానీ అమరావతి డెవలప్మెంట్ బీన్ అయిపోయి ప్రపంచం అంతా దాని మీద అటెన్షన్ వెళ్ళి ఫారిన్ కంపెనీస్ వేరే దేశాల వాళ్ళు మొత్తం విజిట్ చేసిన తర్వాత విజన్ అనేది ఎక్స్పెండ్ అవుతూ వచ్చింది గవర్నమెంట్ విజన్. దీంట్లో ఏంటంటే లేటెస్ట్ ఏఐ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అలాంగ్ విత్ ఎన్విడియా, అమెరికన్ అందరికీ తెలుసు, వెరీ లీడింగ్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ మిషన్, గవర్నమెంట్ మిషన్ ఏంటి, ఎలాగో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది కాబట్టి ఏఐ యూనివర్సిటీ చేసి స్టన్నింగ్ గోల్ ఏంటంటే గవర్నమెంట్ది ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఇంటికి ఒక ఏఐ కోచ్, ఏఐ కన్సల్టెంట్ ఉండేటట్టుగా మిషన్. దానికేంటి, దాని మతలబ్ ఏంటి, ప్రతి ఆంధ్ర ఫ్యామిలీలో కనీసం ఒక ఫ్యామిలీ మెంబరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అయితే స్టేట్ దశ మారిపోద్ది, జనాలు ప్రాస్పరిటీ పెరుగుతుంది, మన స్టేట్ దశ మారిపోతుంది, ఎక్స్పోర్ట్స్ వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ మనం చేయగలుగుతాం. ఇదంతా దానికి ఎవ్రీ ఫ్యామిలీ వన్ ఆర్టిఫిషియల్ ఏఐ ఎక్స్పర్ట్ అనేది సీఎం గారు మిషన్ లాగా పెట్టినారు. దానికి ఏం చేస్తున్నారు, ఈ యూనివర్సిటీ ఎన్విడియా కలిపి జాయింట్ వెంచర్గా చేసినప్పుడు ఏఏ ల్యాబ్స్ అని చెప్పి దే ఆర్ క్రియేటింగ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అని క్రియేట్ చేసి వందల మంది, ఒక్కొక్క ల్యాబ్ని కొన్ని వందల మంది స్టూడెంట్స్కి అటాచ్ చేసి, వందల ఫ్యామిలీస్కి అటాచ్ చేసి ఈ మిషన్ అచీవ్ చేయగలుగుతారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక 2 to 3 yearsలో సైలెంట్ రెవల్యూషన్ లాగా అయిపోయి మీకు క్వాంటమ్ వ్యాలీ అనేది మీకు జనవరి అప్డేట్లో చెప్పాను. ఆ క్వాంటమ్ వ్యాలీలో వచ్చే కంపెనీస్ ఆల్ ఆర్ ఏఏ లింక్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్డ్. ఇది ప్లస్ వేరియస్ అదర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఇనఫ్ మ్యాన్ పవరు, ఇనఫ్ టాలెంటు, రెడీమేడ్ అవైలబుల్ అక్రాస్ బోర్డ్ ఇన్ అమరావతి. ఎక్కడ ఎత్తుకోకుండా ఆ కంపెనీలు మొత్తానికి అమరావతిలో ఉన్న మ్యాన్ పవరే అవైలబుల్ ఉంటుంది. అప్పుడేమవుతుంది, మీకు రైతులు చాలామంది సాక్రిఫైస్ చేశారు, వేల మంది రైతులు అమరావతి గురించి సాక్రిఫైస్ చేశారు. లాట్ ఆఫ్ అదర్ పీపుల్ సాక్రిఫైస్ చేసిన ప్రతి ఫ్యామిలీకి గోల్డెన్ ఆపర్చునిటీ టు గెట్ అన్ ఎంప్లాయ్మెంట్ రైట్ ఇన్ దేర్ బ్యాక్ డోర్. వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్ పోగొట్టుకున్నారో, ఎక్కడైతే వాళ్ళకి ప్లాట్స్ దొరుకుతున్నాయో, ఎక్కడైతే ఇల్లు కట్టుకోబోతున్నారో వాళ్ళ డోర్ స్టెప్లోకి మీకు జాబ్స్ రాబోతున్నాయి. ఇట్స్ వెరీ రెవల్యూషనరీ థింగ్. ఒకవేళ మీరు దీన్ని వెరీ డ్రామాటిక్గా విజువలైజ్ చేస్తే కనుక మీకు పిచ్చెక్కుతుంది, ఓహో ఇది కూడా జరుగుతుందా, మనం ఉన్న పొలాలని ప్లాట్ల కింద కన్వర్ట్ అని, ఉన్న ప్లాట్ల పక్కనే కంపెనీలు రాబోతున్నాయి, వచ్చిన కంపెనీల్లోనే మన పిల్లలు, మన ఫ్యూచర్ భావితరాల వాళ్ళు జాబ్స్ చేయగలుగుతారు అనేది మీరు మైండ్లో విజువలైజ్ చేస్తే ఇంతకంటే మీకు ఆనందమైన క్షణం ఇంకోటి ఉండదు తెలుగు వాళ్ళకి. సో దట్ ఈజ్ వెరీ రెవల్యూషనరీ.